ఏదో జరగరానిది జరిగిపోయినట్టుగా ఈ కూటమి పార్టీల నాయకులందరిలోని ఒక్కసారే ఉలిక్కి పడడం అనేటువంటిది వాళ్ళలో ఎంతగా మా పట్ల భయం ఉన్నది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈవేళ ముఖ్యంగా చిరంజీవి గారి యొక్క కుటుంబం విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో చాలామంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా కొన్ని కోట్ల మంది అభిమానించి ఆదరించి ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక తరానికి ఇతను ఒక మార్క్ అవుతాడు, ఇతనిలో ఉన్నటువంటి కళలని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి అందరం కూడా ఈవెన్ మా కుటుంబంతో సహా మా నాన్నగారు కూడా చిరంజీవి గారిని ఎంతో అభిమానించారు. అనేక సందర్భాలలో ఈవెన్ చిరంజీవి గారు కూడా ఆయన కూడా కోట్ చేశారు. మరి నాన్నగారే కాదు, ఈ రాష్ట్రంలో చాలామంది మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, లేక పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది అభిమానించారు. సరే, చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చారు, ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. ఆయన ఈ రాజకీయాలతో మనకి సెట్ అవ్వదేమో అనేటువంటి ఉద్దేశంతో దూరంగా ఉన్నారు. అయితే ఈవేళ చిరంజీవి గారి యొక్క చరిష్మాను ఉపయోగించుకొని ఆయన వేసినటువంటి దారిలో ఆయనను అభిమానించినటువంటి వాళ్ళే అభిమానించినటువంటి పవన్ కళ్యాణ్ గారు వేళ కేవలం పవన్ కళ్యాణ్ గారు బ్యాక్గ్రౌండ్లో ఫోటో చూస్తే ఆయన ఎక్కడి నుంచి ఆయన ఈ స్థాయికి వచ్చాడు, ఏ రకంగా ఇన్ని కోటాను కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి, ఇవాళ ఇంత ప్రజల్లో నుంచి ఒక ఫ్యాన్స్ కింద ఆయనకి ఏర్పడినటువంటి ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందని అంటే ఖచ్చితంగా చిరంజీవి గారి దగ్గర నుంచే వచ్చిందనేది అనుమానం లేకుండా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఆయన కానీ మేము కానీ. మరి ఇవాళ బాధ అనిపించేటటువంటి విషయం ఏంటంటే ఎందుకు అసలు భాషని పరిధి దాటి మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేటువంటి సహజం, ఈవేళ మొదలైనటువంటిది కాదు ఇది. రాజకీయాలు పుట్టినప్పటి నుంచి విమర్శలు ప్రతి విమర్శలు అనేటువంటివి ఒక సద్విమర్శ కింద ఉండాలి. అటువంటిది గత కొంతకాలంగా మనం చూస్తూ ఉంటే రోజు రోజుకి భాష ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియనటువంటి పరిస్థితి. సమాజానికి ఏ రకమైనటువంటి సందేశం మనం ఇస్తా ఉన్నాం అనేటువంటిది మన అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ ఒక క్రికెటర్ని కావచ్చు, ఒక సినిమా స్టార్ని కావచ్చు, చాలామందిని ఒక రోల్ మోడల్ కింద తీసుకుని వాళ్ళ ఇంపాక్ట్ అనేటువంటిది సమాజం మీద ఉంటుంటుంది. వీరందరికంటే కూడా ముఖ్యంగా ఒక పొలిటీషియన్, ఒక రాజకీయ నాయకుడు ఆయన మాట్లాడేటటువంటి భాషని, నడిచే నడక ప్రతిదీ కూడా చూసి అలవరుచుకునేటటువంటి వ్యక్తులు సమాజంలో చాలామంది ఉంటారు. మరి ఎందుకు రోజు రోజుకి వేళ రాజకీయాల్లో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల యొక్క భాష మితిమీరిపోతా ఉంది, మరి దిగజారుడిగా చౌకబారు మాటలు ఏదో వీధి రౌడీలు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దానికి మూలాలేంటి అని చెప్పి చూస్తే స్వయంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారే ఒరే వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, కాపు ఎమ్మెల్యే నా కొడకల్లారా అని మాట్లాడతాడు. ఆయన ఎప్పుడైతే ఆయన ఆ భాష మాట్లాడతాడో
నాయకుడు ఏ దారిలో నడుస్తాడో ఖచ్చితంగా వెనకాల ఉండేటటువంటి వాళ్ళు కూడా అదే రకమైనటువంటి భాషని అలవరుచుకుంటారనేటువంటి దాంట్లో ఏం అనుమానం లేదు. ఇవాళ పోటీ పడతా ఉన్నారు జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు. నేను ఒక మాట మాట్లాడితే దానికి అంతకు మించినటువంటి బూతులో లేకపోతే అంతకు మించి దిగజారినటువంటి మాటలో మాట్లాడేటటువంటి పరిస్థితి. ఇవాళ వైసీపీ పార్టీలో దాదాపుగా ఒక 9 మంది మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, అనేక మంది శాసనసభ్యులుగా వివిధ హోదాలలో ఓ గౌరవప్రదమైనటువంటి పదవుల్లో పనిచేసినటువంటి వాళ్ళు, దాదాపుగా 6 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు కలిసి ఒక చోట సమావేశమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడటానికి కాపు సామాజిక వర్గాన్ని ఏ రకంగా మన వైపు ఆకర్షించుకునేటట్టుగా చూడాలి, తిరిగి కాపు సామాజిక వర్గానికి మేలు జరగడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటటువంటి దాని మీద ఓ చక్కటి సమావేశం జరిగితే దాని మీద ఏదో జరిగిపోతుందనేటువంటి ఒక ఆందోళనతో కేవలం ఒకే ఒక్క కారణం, పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలని మీరు ఏం చేస్తున్నారయ్యా, నిద్రపోతున్నారా, పడుకుంటున్నారా, అంతమంది కలిసి నా మీద విమర్శిస్తుంటే, లేకపోతే ఈ రాష్ట్రంలో ఇన్ని రకాల సమస్యలు వస్తుంటే ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని అవతల వాళ్ళు వేలెత్తి చూపిస్తుంటే మీరు మాట్లాడరా, మీకు గొంతు రాదా, మీరు మౌనంగా ఎందుకుంటారు, నేనే ప్రతిసారి స్పందించాలా అని చెప్పానంటే అదేదో సినిమాలో చూస్తాం మనం. పద్మశ్రీ బ్రహ్మానందం గారు కమెడియన్, ఓ ప్రముఖ కమెడియన్, నాగార్జున గారు చూస్తున్నారని నన్ను అడుగుతాడు, మార్కులు వేయండి అని అడుగుతాడు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే జనసేన పార్టీ ఎమ్మెల్యేలని మీరు మాట్లాడరా, మీరు ఎందుకు మౌనంగా ఉంటారని అనగానే వెంటనే పవన్ కళ్యాణ్ గారు నన్ను చూస్తున్నారా అని చెప్పి కెమెరా ముందు నుంచునేటటువంటి కార్యక్రమం చేస్తారు. నిజానికి ఈవెన్ దుర్గేష్ గారు లాంటి నాయకులకు కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అనేటువంటిది వాళ్ళ ఆత్మసాక్షికి తెలుసు. రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాల పాటు, ఇన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులకి జరిగింది తప్పు, దాని మీద ప్రభుత్వం తప్పు ఒప్పుకుని ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి తప్పితే మనం ప్రతిపక్షాల మీద ప్రతిదాడి చేయకూడదు అనేటువంటిది వాళ్ళకి తెలుసు కాబట్టే వాళ్ళ ముందు మాట్లాడలే. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పాపం లబోదిబోమని గుండెలు బాదుకుని వీళ్ళని మాట్లాడటం మొదలు పెడతాడో వెంటనే వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం ఏదో ఒకటి నోటికి ఏదొస్తే అది మాట్లాడాలనేటువంటి ప్రయత్నం చేయడం ఇది సమంజసం కాదు. రాజకీయాల్లో ఒక అకౌంటబిలిటీ ఉండాలి, ఒక జవాబుదారీ ఉండాలి, భాషకి ఒక హద్దు ఉండాలి. ఒక సంస్కృతిలోంచి వచ్చినటువంటి వాళ్ళు మనందరం కూడా, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కూడా మన భాషని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలామంది చాలా గౌరవంగా చూస్తారు. మన ప్రాంతం నుంచి వచ్చేటటువంటి వ్యక్తులని చాలా పద్ధతిగా మనం ఒక గౌరవప్రదమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చామనేటువంటి విధానంలో మనల్ని చూస్తారు. ఎందుకు మనల్ని చూస్తారని అంటే మనం ఎవరికి తీసుకెళ్ళేమి సంచిలో లేకపోతే కోట్ల రూపాయలు వాళ్ళకి పెట్టుబడిలో పెట్టం. మనం మాట్లాడేటటువంటి భాష, మనం ప్రవర్తించేటటువంటి తీరు,
గోదావరి జిల్లాల ప్రజలను అనగానే చాలా హుందాతనంగా చూసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. కానీ రోజు రోజుకి వేళ రాజకీయాల కోసం మరీ దిగజారిపోయి వేళ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మాట్లాడుతున్నటువంటి మాటలుగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈవేళ దమ్ము గురించి మాట్లాడతారు కొంతమంది నాయకులు. నేను అడుగుతా ఉన్నా, దమ్ము గురించి మాట్లాడాలనంటే ఆవేళ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి అత్యంత బలమైనటువంటి ఒక రాజకీయ శక్తిగా ఉన్నటువంటి సోనియా గాంధీని ఎదిరించి అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన మీద కేసులు పెట్టి 16 నెలల పాటు జైల్లో పెడితే దమ్ముగా ఎదుర్కొని ఓ రాజకీయ పార్టీని స్థాపించి ఆయన పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేసి ఆవేళ కడప పార్లమెంటుకి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తే దిమ్మ తిరిగేటటువంటి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ఆవేళ గెలుపొందారు. ఆ రోజు మొదలు ఈ రోజు దాకా మీరు చూసుకోండి, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏ రోజు రాజకీయాల్లో తప్పుడు హామీలని అమలు కానివి అనేటువంటిది నోటితో ఏ రోజు కూడా ప్రకటించి కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయలేదు. ప్రజల కోసం మాత్రమే మనం పనిచేస్తున్నాం. చిత్తశుద్ధితో ఉన్నటువంటి మనం ఏ రాజకీయ పార్టీల యొక్క సపోర్ట్ మనకు అవసరం లేదు. సింహం సింగిల్గానే వెళ్తుంది అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి ఏ ఎన్నికల్లో తీసుకున్నా కూడా ఏకైక పార్టీగానే మేము పోటీ చేశాం. మరి వేళ మీరు నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి మీరు ఎందుకు ఒంటరిగా పోటీ చేయడానికి సాహసం చేయరు అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరే చెప్తారే మేము ఒక్కరమే పోటీ చేస్తే 2019లో వచ్చినటువంటి ఫలితాలు పునరావృతం అవుతాయి. కేవలం ఈ రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక్కటైతే తప్ప మేము గెలవలేము అని మీరే అనేక సందర్భాల్లో ఒప్పుకున్నారు, పవన్ కళ్యాణ్ గారితో సహా. మరి అటువంటప్పుడు ఒకరి మీద 30 మంది కలిసి పోటీ చేస్తూ అదేదో పెద్ద హీరోయిజం కింద భావిస్తే అసలు ఏమైనా అర్థం ఉందా అని చెప్పని అడుగుతా ఉన్నాను. నిజంగానే మీరు చాలా హీరోలనంటే ఎస్ ఒక్కరే పోటీ చేయండి. నిజంగానే ఈ రాష్ట్రంలో ఒకానొక స్థాయిలో 2014 తీసుకోండి, 2024 తీసుకోండి, తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక పొలిటికల్ వాక్యూమ్ అనేటువంటిది ఏర్పడినటువంటి సందర్భాలలో మీలో నిజంగా ధైర్యం ఉంటే, కమిట్మెంట్ ఉంటే, పోరాట పటిమ ఉండుంటే ఈవేళ జనసేన పార్టీ అనేటువంటిది ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కింద ఈ రాష్ట్రంలో అవతరించి ఉండేదే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రతిపక్షంగా, ఒక ప్రత్యర్థిగా, ఒక బలమైనటువంటి శక్తిగా ఈవేళ ఏదైతే మీరు కాపులు మిమ్మల్ని అభిమానిస్తా ఉన్నారో వారు ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుండేవారే. మరి ఎందుకు ఆ రకమైనటువంటి దారిలో మీరు నడవట్లే? మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరే ఒక రాజకీయ శక్తిగా ఎదగడం మానేసి ఎవరికో కూలీల కింద ఇంకో 15 సంవత్సరాల పాటు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన జెండాను మేము మోస్తాం,
ఆయన కుర్చీలో కూర్చోబెట్టడం కోసం మేము పనిచేస్తామని అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ముఖ్యంగా కాపులు ఏమైనా చెవులో పువ్వులు పెట్టుకుని మరీ అమాయకంగా కనిపిస్తా ఉన్నారా? మీరు వారి యొక్క భావోద్వేగాలను రెచ్చగొట్టి ఈ రాష్ట్రంలో ఇంతమంది కాపులు ఉండి కూడా, ఇంత సంఖ్యాబలం ఉండి కూడా కాపుల్లో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి చేయలేదు. ఈసారి నన్ను సపోర్ట్ చేయండి, నన్ను గెలిపించండి, నా జెండా మోయండి, నాకు జయజయలు పలకండి, నేను ముఖ్యమంత్రి అవుతాను అని చెబితే కదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరూ ఏకపక్షంగా కూటమి పార్టీలకి జనసేన జెండాని మోసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో